రుచికరమైన తెలంగాణ స్టైల్ పల్లి పచ్చడి చూసేద్దాం. వీటికి కావలసిన పదార్థాలు 2 స్పూన్ల కారం, 100 గ్రాముల పల్లీలు, కొంచెం చింతపండు, తగినంత ఉప్పు. ముందుగా పల్లీలు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్న పల్లీలు చల్లారాక మిక్సీ పట్టుకొని మెత్తగా అందులోనే పక్కన పెట్టుకున్న కారం, తగినంత ఉప్పు, చింతపండు వాటి నీళ్ళతో పాటు దాంట్లో వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మనం కొన్ని వాటర్ పోసుకొని కొంచెం పలచగా కూడా చేసుకొని తినచ్చు. ఈ పల్లి చట్నీ అన్నంలో కానీ దోశలో కానీ తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పల్లి చట్నీని పోపు వేసి కలుపుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇదేనండి మన తెలంగాణ స్టైల్ పల్లి చట్నీ. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో తప్పకుండా కమెంట్ బాక్స్లో మాకు షేర్ చేయండి. ఇలాంటి మన తెలంగాణ స్టైల్ వంటకాలు మరెన్నో అందిస్తూ ఉంటాం. ఇలాంటి స్టైల్ తెలంగాణ పల్లి పచ్చడి మీలో ఎంతమంది చేసుకుంటారో మాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి.